సైబర్ హెరాన్ ప్రోగ్రామ్ పెట్టడానికి ప్రధానంగా ఇంటెన్షన్ ఏంటి? చాలా మంది ఇప్పుడు ఇంటర్నెట్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అంటే సైబర్ క్రైమ్స్ ఇప్పుడు పెరిగింది. సైబర్ ఎక్స్పర్ట్ తీసుకొని మీరు ఒక వారానికి ఒక కార్యక్రమం పెట్టారు. అంటే ఫస్ట్ సోషల్ మీడియాలో ఉన్న ఫేస్బుక్స్, అంటే మీ ఇంటెన్షన్ ఎందుకు ఆ విధంగా పెట్టుకోవచ్చు? ఈ 1 month కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ 1 month మాత్రమే కాకుండా దిస్ విల్ బీ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కువగా ఫేస్బుక్ అనేది చిన్నపిల్లలకు ఎక్కువగా వెళ్తున్నారు. చిన్నపిల్లల దగ్గర ఉండి కాలేజీ అమ్మాయిల వరకు వాళ్ళకి అవగాహన కల్పించడానికి మీ వైపు నుంచి ఏం చేస్తారు? అంటే సోషల్ మీడియా రీచ్లో ఫేస్బుక్ ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. కోవిడ్ టైమ్స్ నేను బయటకు వెళ్ళలేను, నేను ఎవరితోనో ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అన్న ఒక కోరిక ఏం చేస్తుందంటే అన్నోన్ పీపుల్తో పరిచయాలు ఏర్పరచుకునే విధంగా చేస్తుంది. ఆ ఏర్పరచుకునే విధానంలో బట్ ఫేస్బుక్లో కొంతమంది అమ్మాయిల పేరు మీదే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు, వీళ్ళు చాటింగ్ చేస్తుంటారు. అటువంటి జరిగినప్పుడు ఏం చేయాలి? నంబర్ 1 ఈజ్ ఏ ఏజ్ పిల్లలు ఆ రకంగా చాటింగ్ చేస్తున్నారు చూసుకోవాలి. తర్వాత ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ రకమైన డీటెయిల్స్ ఇచ్చారు. నంబర్ 2 అండ్ చాటింగ్ చేస్తున్నారు అంటే స్ట్రేంజర్స్ పంపిన లింక్స్ని కొంతమంది క్లిక్ చేస్తే ఆ లింక్ వైరస్ రావడం, ఆ మొబైల్లోనో ఆ ల్యాప్టాప్లోనో ఉండిపోవడం, ఆటోమేటిక్గా వెబ్ కెమెరా ఆన్ అవ్వడం జరుగుతుంటాయి. అటువంటి బారిన పడకుండా ఉండాలంటే మహిళలకు మీరు ఇచ్చే అడ్వైజ్? I have accounts in different kinds of social media platforms. ఈచ్ అకౌంట్కి నేను సెపరేట్ పాస్వర్డ్ వాడాలి. ఒకవేళ నేను సెపరేట్ పాస్వర్డ్ వాడలేదనుకోండి, బట్ మ్యాట్రిమోనీలు కూడా మోసాలు జరుగుతుంటాయి. వాటి మీద నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ చెప్తాను. మహిళలు కానీ మీరు చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే సింపుల్ మెసేజ్. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ అంతే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. కరోనా కాలంలో కూడా సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ముసుగులో రకరకాల వేధింపులు గురి చేస్తూ మహిళలకు, యువతలకు, చిన్నపిల్లలకు వేధింపులు గురి చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మాత్రం యువత కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదంటూ తెలంగాణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ పడితే వాళ్ళు పోలీస్ స్టేషన్ రాకుండా ఎలాంటి వాళ్ళని కంప్లైంట్ ఎలాగ ఇవ్వాలి అనే అంశాలపై వారానికి ఒక కార్యక్రమం చేపడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతలకి, చిన్నపిల్లలకి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అసలు ఆ కార్యక్రమం పేరేంటి, ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి ఈరోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా గారితో పాటు డిఐజీ సుమతి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని వెనుక డీజీ గారి ప్రోత్సాహం ఏ విధంగా ఉంది, ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని యువతలు, మహిళలు ఎన్ని లక్షల్లో వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, ఆ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిన విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ టైంలో కూడా అంటే కరోనా ఒకవైపు విభ్రసిస్తుంటే కరోనా గురించి ఎలా కట్టడి చేయాలి, కరోనా నుండి మనం ఎలా కంట్రోల్ చేయాలని అనే అంశాలపైన పోలీస్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది, పోలీస్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా. ఈ టైంలో కూడా ఈ సైబర్ క్రిమినల్స్ రకరకాల సోషల్ మీడియా ముసుగులో వాళ్ళు వేధింపులు చేయడం, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ రకరకాల దీంట్లో వేధిస్తున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి మీరు ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు, దాని పేరు సైబర్ హెరాన్. అంటే ఈ సైబర్ హెరాన్ ప్రోగ్రామ్ పెట్టడానికి ప్రధానంగా ఇంటెన్షన్ ఏంటి, దీని వెనుక ఎవరు డీజీ గారి ప్రోత్సాహం ఏ విధంగా ఉంది, గవర్నమెంట్ సక్సెస్ ఏ విధంగా చూపిస్తుంది అనే అంశాలని ఒకసారి మీరు చెప్పండి. సో ఇప్పుడు మన ఉమెన్ సేఫ్టీ వింగ్ తరఫున మేము అన్ని రకంగా మహిళల తర్వాత పిల్లల మీద వేధింపులు గురించి మేము చూస్తున్నాము. సో దాని పరంగా మన దగ్గర ఒక సైబర్ క్రైమ్ మాడ్యూల్ కూడా ఉంది. దీని ద్వారా మేము అన్ని విధంగా మహిళల తర్వాత పిల్లల మీద ఇలాంటి సైబర్ నేరాలు జరిగితే ఏ విధంగా దాని గురించి చూసుకోవాలి, దాని గురించి మేము మన ఆలోచన ప్రతిసారి ఉంటుంది. సో దీనివలన ఇప్పుడు ఈ కోవిడ్-19 అప్పుడు కూడా మేము చూసాము చాలామంది ఇప్పుడు ఈ సైబర్
అంటే ఇంటర్నెట్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. పిల్లలు కానీ మహిళలు కానీ అందరు ఇంట్లో ఉన్నారు. అందరు అంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది, ఆన్లైన్ పర్చేజెస్ జరుగుతుంది. ఈ అన్ని దాంట్లో ఎక్కువ అంటే సైబర్ క్రైమ్స్ ఇప్పుడు పెరిగింది. సో దీనికి మెయిన్ మన తరఫున వాట్ వీ ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఎడ్యుకేషన్, అవేర్నెస్, అవగాహన ఉండాలి మహిళల మీద, పిల్లల మీద. ఇలాంటి సైబర్ ప్రపంచంలో ఉంటే ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, ఈ అన్నిటి గురించి మేము ఈ సైబర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సైబర్ అంటే CYBHER. సో HER అంటే మహిళల కోసం, పిల్లల కోసం, ఆమె కోసం. సో అంటే ఇప్పుడు దీంట్లో అవేర్నెస్ అయితే అందరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదైనా ఇంటర్నెట్లో ఏదైనా యూనో సోషల్ మీడియా కానీ సాఫ్ట్వేర్ కానీ యాప్ వాడితే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఆ ఉద్దేశంతో మన యంగ్స్టర్స్ అంటే ఈ సింబయాసిస్ లా స్కూల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన ఉమెన్ సేఫ్టీ వింగ్ తరఫున మేము ఒక కార్యక్రమం ఈ సైబర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము. దాని గురించి అంటే డీజీ గారు ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో మేము ఈ ప్రోగ్రామ్ మొత్తం తెలంగాణ కోసం తయారు చేసాము. దాంట్లో స్కూల్ పిల్లలు ఉంటారు అందరు. ప్లస్ ఇంపార్టెంట్ అంటే ఈ సైబర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఇండియాలో వాళ్ళకి కూడా మేము తీసుకున్నాము. ఓకే, అంటే మీరు ఆల్రెడీ సైబర్ ఎక్స్పర్ట్ తీసుకొని మీరు ఒక వారానికి ఒక కార్యక్రమం పెట్టారండి. అంటే ఫస్ట్ సోషల్ మీడియాలో ఉన్న ఫేస్బుక్స్, అంటే మీ ఇంటెన్షన్ ఎందుకు ఆ విధంగా పెట్టుకోవచ్చు, అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఎందుకు పెట్టారు? ముందు అంటే 1 month మేము చేసాము. 1 month అంటే ప్రత్యేకంగా అందరు సైబర్ ఎక్స్పర్ట్స్ తీసుకొని ఈ 1 month కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ 1 month మాత్రమే కాకుండా దిస్ విల్ బీ అ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి మేము చాలా సైబర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో MOUs కూడా చేస్తున్నాము. సో ఇది అంటే మేము మన ఉద్దేశం అంటే ప్రతి మహిళ, ప్రతి పిల్లల దగ్గర ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేరాలి. సో దట్ ఎనీబడి యూజింగ్ ద సైబర్ స్పేస్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటారు. కాబట్టి ఎన్నో అంటే ఈ విధంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, OTP ఫ్రాడ్స్ ఎన్నో ఉన్నాయి. మెయిన్ రీజన్ వై పీపుల్ ఆర్ గెటింగ్ చీటెడ్ ఈజ్ అవేర్నెస్ లేక. సో అవగాహన ఉంటే డెఫినెట్గా వాళ్ళు కొద్దిగా కాన్షియస్గా ఉంటారు. ఓకే మేడం, మీరు చెప్పండి. ఇప్పటికే మన ఉమెన్ సేఫ్టీ వింగ్ భరోసా అంటూ NRIs మీద ఫోకస్ పెట్టడం, రకరకాల ఆపరేషన్ ముస్కాన్ అంటూ చాలా ప్రోగ్రామ్స్ చేసుకొస్తారు. అందులో భాగంగా సైబర్ క్రైమ్ కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు మీరు మేడం చెప్తున్నట్లుగా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్స్ ఎక్కువగా వస్తుంది. ఈ ఫేస్బుక్ చాటింగ్లో మేడం అన్నట్లుగా కొంచెం అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్రధాన విషయం. కానీ ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది తెలియకుండా చాలామంది వెళ్తున్నారు. అటువంటి అంటే ఎక్కువగా ఫేస్బుక్ అనేది చిన్నపిల్లలకు ఎక్కువ వెళ్తున్నారు. చిన్నపిల్లల దగ్గర ఉండి కాలేజీ అమ్మాయిల వరకు వెళ్తారు. తర్వాత ఇది కొంచెం అవేర్నెస్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అవగాహన కల్పించడానికి మీ వైపు నుంచి ఏం చేస్తారు? అంటే ఒక్క ఫేస్బుకే కాదు, ఫేస్బుక్ ఒక మాధ్యమం సైబర్ వరల్డ్లో. అంటే సోషల్ మీడియా రీచ్లో ఫేస్బుక్ ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ కూడా ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ రకంగా ఎన్నో యాప్స్, సోషల్ మీడియా అప్లికేషన్స్, ఈవెన్ ఒక సింపుల్ ఈమెయిల్ యూజ్ చేసినప్పుడు కూడా నేను ఒక అప్లికేషన్కి పోవడము, ఒక చాటింగ్ సోర్స్ అంటే నేను ఇంట్లో ఉన్నాను, కోవిడ్ టైమ్స్, నేను బయటకు వెళ్ళలేను, నేను ఎవరితోనో ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలి అన్న ఒక ఆలోచన, అంటే అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అన్న ఒక కోరిక ఏం చేస్తుందంటే అన్నోన్ పీపుల్తో పరిచయాలు ఏర్పరచుకునే విధంగా చేస్తుంది. ఆ ఏర్పరచుకునే విధానంలో ఇట్ ఈస్ నాట్ రాంగ్ ఇఫ్ ఐ చాట్, నేను చాట్ చేస్తే తప్పు కాదు, కానీ నా స్పెసిఫిక్ మెయిల్ ఐడిని యూజ్ చేస్తూ నేను చాటింగ్కి వెళ్తే మంచిది, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అ పబ్లిక్ చాట్ రూమ్. ఈ రకమైన సింపుల్ అవగాహన పేరెంట్స్కి తర్వాత పిల్లలకు కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. నాకు ఒక జీమెయిల్ ఐడి ఉంది, ఆ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఆ జీమెయిల్కి సంబంధించిన గూగుల్ చాట్ రూమ్లోకి నేను ఎంటర్ అయితే దెన్ ఇట్ ఈస్ బెటర్
చాట్ చేసే వాళ్ళకి ఎవరో తెలుస్తుంది అండ్ నేను డిఫైన్డ్ పీపుల్ని నా రూమ్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సిమిలర్లీ ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ఉండడంలో, అకౌంట్ ఉండడంలో తప్పు లేదు, కానీ ఏం ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లో పెట్టాలి అండ్ ఎలాంటి వాళ్ళని మనం అకౌంట్ ఓపెన్ పెట్టొచ్చా లేకపోతే నోన్ పీపుల్కి మాత్రమే అకౌంట్ పెట్టొచ్చా, దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు లర్న్. అయితే సైబర్ ప్రోగ్రామ్ ఎస్పెషలీ మనం మంత్ లాంగ్ ప్రోగ్రామ్ చేశాము. దీంట్లో మీరు అన్నట్టు ఇందాక మేడంతో మాట్లాడుతూ 1 month చేయడంలోని ఉద్దేశం ఏంటంటే మనకు జనరల్గా నంబర్ 1 ఏ రకమైన క్రైమ్స్ ఎక్కువగా అవుతున్నాయి పిల్లల మీద, స్త్రీల మీద. నంబర్ 2 ఆ అయ్యే క్రైమ్స్లో మన అవగాహన లోపం ఎక్కడుంది. నంబర్ 2. నంబర్ 3 ఇంటర్నెట్ యూసేజ్ కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీలో, ఎంటైర్ వరల్డ్లో పెరిగిపోయింది. ఇండియాకు సంబంధించి రూరల్ ఇండియాలో చాలా ఎక్కువ ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిపోవడంలో మనము వాళ్ళని రీచ్ కావాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తుంది. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని అసలు మేము ఏ రకమైన అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్తో ముందుకు వెళ్ళాలి అని మేడం సజెస్ట్ చేసిన ప్రకారం ఫస్ట్ మేము ఏం చేసామంటే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఒక చిన్న ఫ్లాష్ సర్వే తయారు చేసాం కోవిడ్ టైమ్స్లో. ఆ సర్వే పేరే యంగ్స్టర్ కాన్షియస్ అని పెట్టాం. ఆ యంగ్స్టర్ కాన్షియస్ సర్వేలో ఒక 20 ప్రశ్నలు పిల్లలకు, టీన్స్కి, ఎనీబడి అబవ్ 14 years of age to 21 years of age can take that survey and పేరెంట్స్కి ఒక 10 questions. ఇవి చాలా జాగ్రత్తగా మనము సెలెక్ట్ చేసుకున్నది కూడా అర్బన్ స్కూల్స్, రూరల్ స్కూల్స్, అర్బన్ కాలేజెస్, రూరల్ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్, వీళ్ళందరినీ కూడా శాంపుల్గా రీచ్ అయిపోయాం త్రూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని వాడుకొని ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ముందుకు వెళ్ళి దీంట్లో సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వచ్చాయి. దాని ఆధారంగానే మనము వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ మంత్ లాంగ్ సర్వే. ఏంటంటే సర్ప్రైజ్, మనం చేసిన సర్వే టీన్స్ పేరెంట్స్ కోసం చేసినా కూడా 70% మంది టీన్సే పార్టిసిపేట్ చేశారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ దే ఆర్ ఈగర్ టు. అండ్ ఇంకొకటి దాంట్లో అర్బన్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో రూరల్ కూడా అంతే మంది పార్టిసిపేట్ చేశారు. దేర్ ఆర్ సర్టన్ గుడ్ థింగ్స్. Like first I should say share good things. They said that social media is hackers favorite అని 90% of the youngsters accepted. మేము ఈ సోషల్ మీడియాలో జాగ్రత్తగా లేకుంటే హ్యాకర్స్ మమ్మల్ని, మా యూసేజ్ని హ్యాక్ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. బట్ వరీసమ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. లైక్ వరీసమ్ ఫ్యాక్టర్ నంబర్ 1 వాట్ దే సే ఇస్, నేను చాలామందికి కూడా almost I think 69% of the people they don't know that phishing is a kind of cyber attack. అంటే ఎవరైనా సరే ఒక మెయిల్ ఐడి, నాకు ఒక మెయిల్ ఐడి లేదంటే యూజర్ నేము, పాస్వర్డ్ ఉన్న ప్రతి వాళ్ళకు కూడా హ్యాకర్ ఫస్ట్ వే ఆఫ్ రీచింగ్ అవుట్ టు యూ ఇస్ త్రూ ఫిషింగ్ అటాక్. సో ఫిషింగ్ అన్నది 69% మందికి తెలియలేదు అంటేనే దెర్ ఈస్ అన్ ఇమ్మెన్స్ నీడ్ ఫర్ అవేర్నెస్. Likewise, there are other things. For example, they don't know పాస్వర్డ్ ఎంత కాలానికి పాస్వర్డ్ మారుస్తారు అనే ఒక సింపుల్ క్వశ్చన్ వేశాం. ఆ సింపుల్ క్వశ్చన్కి చాలామంది కూడా ఆల్మోస్ట్ 39% ఆఫ్ ద 39 or 34% ఆఫ్ ద యంగ్స్టర్స్ దే నెవర్ చేంజ్ పాస్వర్డ్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ there is a necessity and there is a necessity for education. Because నువ్వు ఎప్పటికీ పాస్వర్డ్ మార్చలేదు అంటే forever you have compromised yourself on the cyber world. లైక్వైజ్ ఎస్. మేడం చెప్తున్నట్లుగా అర్బన్, రూరల్లో ఉన్నారు ఎక్కువ మంది పాస్వర్డ్ మార్చట్లేదని చెప్తున్నారు. అంటే ఇది కొంతవరకు చదువు మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం మీరు చెప్పిన కాన్సెప్ట్ వెళ్తుంది. అసలు ఏమీ లేని వాళ్ళు ఫేస్బుక్ వాడుతుంటారు లేదంటే ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు. అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రూరల్లో కనిపిస్తుంటారు. వాళ్ళకి అవగాహన కల్పించడానికి మీరు ఏం చేస్తుంటారు? అంటే ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ అందరు మోసపడుతున్నారు ఇలాంటి సైబర్ నేరాల మీద. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రూరల్ పర్సన్స్ హూ ఆర్ గెటింగ్ చీటెడ్. అట్లా అంటే మామూలుగా మనం అనుమానం చేస్తున్నాము దట్ ఓన్లీ రూరల్ పీపుల్, కానీ చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా మోసపడుతున్నారు. మెయిన్ రీజన్ అంటే అవగాహన లేదు. అంటే ఈజీగా ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది అందరికి. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా మీరు చూస్తే అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ఈజీగా ఉంది అందరి దగ్గర. సో అందుకే మళ్ళీ అవేర్నెస్ అవసరం.
సో ఈజీగా ఇంటర్నెట్ వచ్చిన వలన ఇలాంటి యాప్స్ యూజ్ చేయడం, ఇలాంటి సోషల్ మీడియా యూజ్ చేయడం, దీనివల్ల చాలా వరకు అంటే మోసపడుతున్నారు పీపుల్. బట్ ఫేస్బుక్లో మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు చాటింగ్ చేస్తుంటారు. ఆ చాటింగ్ చేసే ముందు ఒకసారి మీరు ఆ ఒరిజినల్ ఫ్రెండా కాదా అనేది మీరు చెక్ చేసుకోమని మీ వాళ్ళు చెప్తుంటారు, మీరు చెప్తున్నారు. కానీ కొంతమంది అమ్మాయిల పేరు మీదే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు, వీళ్ళు చాటింగ్ చేస్తుంటారు. అటువంటి జరిగినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అది ఎవరు చేస్తున్నారు అన్నది నంబర్ 1 ఈజ్ ఏ ఏజ్ పిల్లలు ఆ రకంగా చాటింగ్ చేస్తున్నారు చూసుకోవాలి. తర్వాత ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ రకమైన డీటెయిల్స్ ఇచ్చారు, నంబర్ 2. అండ్ చాటింగ్ చేస్తున్నారు అంటే పెద్దవాళ్ళకి తెలిసే చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా, నంబర్ 3. సపోజ్ ఇఫ్ యూ డోంట్ పుట్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఇఫ్ యూ చాట్, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ఇష్యూ ఓవర్ దేర్. But if you start putting your personal details and try to give all your personal details. For example, నేను ఒక పర్టికులర్ సర్కమ్స్టాన్స్లో నేను చాలా రీసెంట్గా అరెస్ట్ చేశారు, యూ వుడ్ హ్యావ్ సీన్. నాకేమీ లేదు, నేను అంగవైకల్యం ఉంది అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని అది పెట్టి, తర్వాత పరిచయం అయిన తర్వాత నేను ఒక అమ్మాయినే అని పరిచయం చేసుకొని, దెన్ దే ట్రై టు టేక్ ద ఎంటైర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఫ్రెండ్ అయ్యాను, నేను ఫ్రెండ్ అయిన తర్వాత ఐ విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఒకరి మీద ఒకరికి చెప్పి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళ ఎంటైర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, దెన్ he started finally he showed his colors and he started saying that your entire personal information is with me. అలాంటప్పుడు నేను చేయకుండా ఉండవలసింది ఏంటి అంటే, అవతవాళ్ళు పంపించిన ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ నీవు దేనికోసం వాడుకుంటున్నావు, టైంపాస్కి వాడుతున్నావా, లేదంటే తెలిసి వాడుతున్నావా, లేకపోతే నీ పేరెంట్స్కి తెలుసా, నీకు తెలిసిన వాళ్ళకు వాళ్ళు ఏ రకంగా తెలుసు అన్నది నువ్వు అసర్టైన్ చేసుకోవాలి. ఎస్, చేయకుండా యూ షుడ్ నెవర్ చాట్ విత్ స్ట్రేంజర్స్ అట్ ఆల్. అండ్ ఈ సర్వేలో కూడా most of the youngsters, 90% of the youngsters said that they don't accept any stranger chatting with them. Ante it is a good phenomena only, but only thing is stranger to chat cheyaru, but vere rakanga nee account ni vere valla dagariki nee account information povochu. That also there is a chance. But Telangana state lo meer chesan survey lo ఎక్కువ హైదరాబాద్ కనిపిస్తుందండి, లేదా మిగతా డిస్ట్రిక్ట్లో కూడా ఇటువంటి ఫ్యాక్ట్స్ వస్తాయి? యాక్చువల్గా టోటల్ తెలంగాణలో మేము చేసాము. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ అంటే సిటీ వాళ్ళు తీసుకున్నారు ఈ సర్వే, వాళ్ళు తీసుకున్నారు, కానీ రూరల్ వాళ్ళు కూడా చేశారు. ఓకే, కానీ ఇందులో పేరెంట్స్ రోల్ ఎక్కడ మీరు ప్లే చేయమంటారు? ఇన్ఫ్యాక్ట్ ఆ సర్వేలోనే మేము పిల్లల కోసం కూడా, అంటే అడాలసెంట్స్ కోసం కొన్ని క్వశ్చన్స్ వేసాము, పేరెంట్స్ కోసం కూడా సెపరేట్గా క్వశ్చన్స్ వేసాము. సో ఇంపార్టెంట్ అంటే స్పెషలీ ఇప్పుడు పిల్లలకి చూస్తే, ఇప్పుడు పాండమిక్ టైంలో, లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ నడుస్తుంది, వాళ్ళు అందరు ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ కానీ టోటల్గా ఇంటర్నెట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇంటర్నెట్ అంటే మంచి కూడా ఉంది, చెడ్డ కూడా ఉంది. ఓకే, యూ విల్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ త్రూ ద ఇంటర్నెట్. కానీ అదే ఇంటర్నెట్ చూసుకొని, అంటే దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో అంటే అప్పుడు పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అది తెలియాలి, ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి గేమ్స్ వాడుతున్నారు, గేమ్స్ వాడినప్పుడు కూడా వాళ్ళు స్ట్రేంజర్స్తో మాట్లాడుతున్నారా, చాటింగ్ చేస్తున్నారా, లేకపోతే సో ఆల్ దిస్ హ్యాస్ టు బీ ఇన్ ద నోటీస్ ఆఫ్ ద పేరెంట్స్. సో పేరెంట్స్ యాక్చువల్గా వాళ్ళ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పిల్లలు అంటే యాజ్ అడాలసెంట్స్ తెలియక కూడా వాళ్ళు అన్నీ, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను, ఆన్లైన్ గేమ్స్ కూడా ఉంటాయి. ఆన్లైన్ గేమ్స్ కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పేడ్ కూడా ఉంటుంది. సో పేమెంట్ చేసినప్పుడు ఈజీగా, అంటే చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు కార్డ్ నంబర్, సివివి నంబర్ పెడితే మొత్తం అంటే ద నెక్స్ట్ లెవెల్ మీరు వెళ్ళిపోతారు.
సో చాలా టైంలో కూడా ఈ పిల్లలు అంటే కార్డ్స్ పేరెంట్స్కి తీసుకొని సింప్లీ దే రైట్ ద నంబర్ సివివి నంబర్ అండ్ దెన్ దాని తర్వాత ఇప్పుడు ఇంకా కొన్ని లింక్స్ ఉండవచ్చు. ఆ లింక్స్ యాక్చువల్గా క్లిక్ చేస్తే ఇంకా వేరే చోట్లో వెళ్ళిపోతుంది. దాని ద్వారా కూడా ఎంటైర్ యువర్ కార్డ్ డీటెయిల్స్ కూడా వెళ్ళిపోతుంది. సో పేరెంట్స్ తెలియక and even this child probably he is innocently he wants to go on the second grade of the game gani teleka he is giving all the information out. So anduke it is very important that the parents should know what the child is doing, em games vadutunaru, em apps vadutunaru. Ippudu ye social media lo kuda వాళ్ళకి ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉంది, ఈ అన్ని జాగ్రత్తలు డెఫినెట్గా పేరెంట్స్ బాధ్యత ఉంది. మేడం ఇప్పుడు ఎక్కువగా లింక్స్ పంపిస్తుంటారు, మీకు నచ్చిన వంటకాలని, లేదా మీకు నచ్చిన పాటలు వినండి, మీకు నచ్చిన సినిమాలు వినండి, నచ్చిన కామెడీ సీన్ వినండి. అటువంటి స్ట్రేంజర్స్ పంపిన లింక్స్ని కొంతమంది క్లిక్ చేస్తే ఆ లింక్ వైరస్ రావడం, ఆ మొబైల్లోనో ఆ ల్యాప్టాప్లోనో ఉండిపోవడం, ఆటోమేటిక్గా వెబ్ కెమెరా ఆన్ అవ్వడం జరుగుతుంటాయి. అటువంటి బారిన పడకుండా ఉండాలంటే మహిళలకు మీరు ఇచ్చే అడ్వైజ్? నేను యూజ్ చేసే మల్టిపుల్ సోషల్ మీడియా ప్రెజెన్స్కి సపోజ్ నేను ఐ హ్యావ్ అకౌంట్స్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఈచ్ అకౌంట్కి నేను సెపరేట్ పాస్వర్డ్ వాడాలి. ఒకవేళ నేను సెపరేట్ పాస్వర్డ్ వాడలేదనుకోండి, నా ఒక్క సింగిల్ అకౌంట్తో నా ఎంటైర్ ప్రెజెన్స్ అంతా కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. ఆ కాంప్రమైజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, నా హ్యాబిట్స్ ఏంటి, నా యాటిట్యూడ్ ఏంటి, నేను ఎవరికి క్లోజు, నా ఏజ్ ఏంటి, నేను ఎలా ఉంటాను, నా వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా త్రూ మై డిఫరెంట్ నాకున్న డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా దే విల్ ట్రై టు ఫైండ్ అవుట్. అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 minute జాబ్. ద మొమెంట్ దే ఫైండ్ అవుట్ ఏమవుతుంది, ఎలాంటి వాళ్ళకు ఎలాంటివి పుష్ చేస్తే బాగుంది. సపోజ్ మీరు ఇందాక చెప్పినట్టు నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, సో ఐ విల్ సెండ్ మాల్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ కుకింగ్. నేను ఏదో ఒక రకంగా మీకు కుకింగ్ సైట్ లాగా పంపిస్తాను. వన్స్ యూ క్లిక్ దట్ లింక్, యాక్చువల్లీ ఇట్ విల్ నాట్ బీ ఎ కుకింగ్ లింక్, ఇట్ విల్ బీ సంథింగ్ ఎల్స్ వేర్ ఇట్ విల్ లీడ్ టు అ పోర్నో సైట్ వేర్ ఇట్ విల్ బీ కాంప్రమైజ్డ్. నంబర్ 1. నంబర్ 2, నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తాను, ఫోన్ యూజ్ చేస్తాను, చాలామంది లాగౌట్ అవ్వరు. ఆ లాగౌట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ద కెమెరా విల్ బీ వెరీ మచ్ యాక్టివ్ అండ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ క్యాన్ రికార్డ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ ప్రైవేట్ రూమ్ ఆర్ సంథింగ్ అండ్ స్టోర్స్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్క్స్ అండ్ ఇట్ క్యాన్ గో టు ద హ్యాండ్స్ ఆఫ్ అ హ్యాకర్. అండ్ ఇవి చాలా సాధారణమైనవి కానీ మనకేమంటే ఓపిక ఉండదు. నేను 4 ఐడీస్ ఉన్నాయంటే 4టికి నేను మర్చిపోతానేమో పాస్వర్డ్, అన్నిటికీ ఒకే రకమైన పాస్వర్డ్ పెట్టుకోవడం. అండ్ పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు కూడా 2-factor ఆథెంటికేషన్ ఉండదు. నేను సింపుల్ పాస్వర్డ్, మా పిల్లల పేరో బర్త్డేనో ఏదో ఒకటి వెరీ ఈజీలీ హ్యాకబుల్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం. దీస్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దీస్ కైండ్స్ ఆఫ్ లింక్స్ బీయింగ్ సెండ్ టు అస్. లేదంటే సెక్యూర్డ్గా ఉన్న వాళ్ళకు ఇలాంటి లింక్స్ చాలా వరకు రావు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా యూ షుడ్ నాట్ ఓపెన్ ఎనీ లింక్ విచ్ యూ డోంట్ నో. అది అంటే నా లైకింగ్ తెలిసి నాకు కొత్త సినిమా రిలీజ్ గురించి వచ్చింది కదా, లేదంటే నాకు కుకింగ్ గురించి వచ్చింది కదా, నాకు టోటల్ ఫ్యాషన్ ప్రపంచం గురించి వచ్చింది కదా అన్న ఒక వీక్నెస్. బట్ దీంట్లో ఎడ్యుకేషన్ అవసరం. అంటే అలాంటివి చేయకూడదు అన్నదే మీ ద్వారా ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం అన్నమాట. బట్ మ్యాట్రిమోనీలు కూడా మోసాలు జరుగుతుంటాయి, వాటి మీద ఒకసారి. ఇప్పుడు కొన్ని సైట్స్ ఉంటాయి, మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దాంట్లో ఏమవుతుంది అంటే అంటే పెళ్ళి చేసిన వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసినప్పుడు కూడా వెరీ నామినల్ 2000, 3000, 5000 ఏదో పే చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఎనీబడీ కెన్ రిజిస్టర్. సో ఈ నిరస్తులు కూడా అట్లా దాంట్లో ఎంటర్ అయిపోతున్నారు. దాని తర్వాత ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రొఫైల్ ఏదో ఒక మంచి డాక్టర్ లాంటి యూకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ చెప్తాను. ఒక పర్సన్ అంటే ఒక అమ్మాయి ఆ మ్యాట్రిమోనియల్ సైట్లో ఆమె రిజిస్టర్ చేశారు, ఆమె ప్రొఫైల్ మొత్తం పెట్టారు. అదే ఏ ప్లాట్ఫామ్లో ఇంకా ఒక పర్సన్ ఒక డాక్టర్గా వర్కింగ్ ఇన్ యూకే ఆయన కూడా పెట్టారు. సో ఆమె అంటే షీ లైక్ ద ప్రొఫైల్ అండ్ దే స్టార్టెడ్ చాటింగ్.
సో చాటింగ్ చేసిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ 2 months దాకా వాళ్ళు చాట్ చేశారు, ఫోన్లో కూడా మాట్లాడారు. ఫోన్లో మాట్లాడినప్పుడు అంటే మామూలుగా ఏ నంబర్ ఎక్కడ నుంచి వస్తుంది అది తెలిసిపోతుంది కదా, దాంట్లో యూకే నంబర్ వస్తుంది. సో ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంది దాంట్లో. సపోజ్ హీ మే బీ యువర్ నేబర్, అంటే పక్కనే కూర్చొని మాట్లాడుతున్నారు కానీ యూకే నంబర్ కనిపిస్తుంది. సో ఆమెకి పూర్తిగా నమ్మకం వచ్చింది దట్ హీ ఈజ్ అ డాక్టర్ వర్కింగ్ ఇన్ యూకే, సమ్వేర్ ఇన్ యూకే. దాని తర్వాత 2 months మాట్లాడిన తర్వాత హీ సెడ్ దట్ ఆయనకి అంటే ఇప్పుడు కొన్ని ఫారిన్ కరెన్సీ అండ్ సమ్ గోల్డ్ ఆర్ డైమండ్ జ్యువెలరీ పంపిస్తారు, కైండ్లీ యాక్సెప్ట్. ఈమెకి అంటే ఓకే నాకు గిఫ్ట్స్ వస్తుంది. 1 week తర్వాత ఎయిర్పోర్ట్ నుండి ఏదో ఫోన్ వచ్చింది దట్ దెర్ ఇస్ అ పార్సల్, అది క్లెయిమ్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. అది చిన్న అమౌంట్ 2,000 5,000 సంథింగ్. ఆమె పే చేశారు. దాని తర్వాత మళ్ళీ ఏదో కస్టమ్స్ దగ్గర నుండి కాల్ వచ్చింది, సమ్ అమౌంట్ పే చేశారు. అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ ఏదో చెప్పి అంటే రకరకాల సోర్సెస్ ద్వారా వాళ్ళు ఫోన్ చేసి ఆమెకి ఇంకా చేశారు. ఈమె అంటే షీ వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సెల్లింగ్ హర్ ల్యాండ్ అండ్ ఆల్మోస్ట్ lakhs of rupees ఆమె దీనికి ఇప్పించింది ఇన్ దట్ అకౌంట్. సో వాట్ హ్యాపెండ్, ఆల్మోస్ట్ 40 lakhs షీ లాస్ట్. దాని తర్వాత ఆమెకి తెలిసింది దట్ దిస్ ఇస్ ఎంటైర్ ఫ్రాడ్ అండ్ షీ కేమ్ టు అస్ అండ్ సి. ఇప్పుడు వన్స్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఏదైనా చేసుకోవడానికి చాలా కష్టం, అంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ యువర్ మనీ బ్యాక్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యూ హ్యావ్ టు బీ అవేర్, ఇలాంటివి కూడా ఉంటాయి. యూ హ్యావ్ టు క్రాస్ చెక్, అంటే అతను యాక్చువల్గా ఉన్నారా లేరా. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు, మీ ఫ్యామిలీస్ ద్వారా క్రాస్ చెక్ చేయండి. సో ఈ విధంగా క్రాస్ చెక్ చేస్తేనే మీకు అట్లీస్ట్ యూ విల్ బీ సేఫ్. బట్ యాక్చువల్గా సైబర్ హెర్ అనే కార్యక్రమానికి ఏ ఏజెన్సీస్ అందులో ఇన్వాల్వ్ అయ్యండి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెన్సీస్ మనకు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఐసాక్, అంటే ఐసాక్ అన్న ఆర్గనైజేషను, ఐసియా. ఫస్ట్ మన ఆర్గనైజింగ్ పార్ట్నర్ వచ్చి సింబయాసిస్ లా స్కూల్. సింబయాసిస్ లా స్కూల్ ఎందుకు ఆర్గనైజింగ్ పార్ట్నర్ మనకు అయిందంటే అది లా స్కూల్ ఒకటి. నెక్స్ట్ మనము వాలంటీరిజం అని ప్రతి కాలేజ్లో కూడా వాలంటీర్స్ని తయారు చేద్దాము ఫర్ ద సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్. వీళ్ళే వెళ్ళి దే విల్ అడ్వకేట్ సేఫ్టీ వన్స్ దే గో అవుట్ ఆఫ్ దేర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అన్న ఉద్దేశంతో మనము వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ కాన్సెప్ట్. దాంట్లో లీగల్ సెల్స్ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో ఏర్పాటు చేయడానికి మనము సింబయాసిస్ లా స్కూల్తో ఒక MOU ఎంటర్ అయ్యాము. దెన్ ఈ కోవిడ్ టైంలో మ్యామ్ చెప్పినట్టు వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ వేర్ దెర్ ఈస్ అ స్పర్ట్ ఇన్ సైబర్ క్రైమ్. విపరీతమైన ఇంక్రీజ్ ఉన్నది సైబర్ క్రైమ్. సో వీ థాట్ వై డోంట్ వీ డూ విత్ దీస్ లీగల్ ఎయిడ్ సెంటర్ సింబయాసిస్ ఇన్ ఎ వెరీ కన్సర్టెడ్ మేనర్, అంటే సస్టైన్డ్గా చేయాలి, అయ్యే ప్రతి MO మీద చేయాలి. ఆ తర్వాత ఇది చాలా బోరింగ్గా ఓన్లీ వెబినార్స్ లాగా ఉండకూడదు, వేర్ పీపుల్ విల్ క్లిక్ ఇన్ అండ్ దే విల్ నాట్ ఫాలో. చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలి. అంటే మేము కొంచెం యంగ్స్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సింబయాసిస్ లా స్కూల్తో యాజ్ ఆర్గనైజింగ్ పార్ట్నర్ స్టార్ట్ చేశాము. దీంట్లో చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఐసాక్, తర్వాత ఐసియా, తర్వాత సైబర్ పీస్, ఇంకా ఉమెన్ ఇన్ సైబర్ క్రైమ్స్, తర్వాత మంచి స్పీకర్స్ కూడా హూ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు సమ్ 5,000 10,000 స్కూల్స్ ఇన్ ద కంట్రీ లైక్ మిస్టర్ రక్షిత్ టాండన్. తర్వాత సుప్రీం కోర్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఓకే, అండ్ యంగ్ అంబాసిడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు హూ ఆర్ అడ్వకేటింగ్ సైబర్ క్రైమ్స్. ఓకే, అంటే MOs ఎన్ని కనిపిస్తున్నాయండి మీరు టోటల్గా ఈ సర్వీస్లో? ఇప్పుడు మోడస్ ఆపరాండీస్ చూస్తే రకరకాలు ఉన్నాయి. అంటే ఈ సైబర్ ప్రపంచంలో వన్ ఈజ్ రిలేటెడ్గా చెప్పండి. ఉమెన్ రిలేటెడ్గా నేను మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ గురించి చెప్పాను. తర్వాత సోషల్ మీడియాలో చాలామంది మోసపోతున్నారు. ఇప్పుడు సుమతి గారు చెప్పినట్లు ప్రైవసీ సెట్టింగ్స్ ఇన్ ద సోషల్ మీడియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా జనరల్గా అంటే మీరు యాజ్ అ ఉమెన్ మీరు మీ ఫొటోస్ వాల్స్లో ఎప్పుడు పేస్ట్ చేయరు కదా.
అదేవిధంగా ఆలోచించి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మీరు సైబర్ స్పేస్లో అంటే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మీరు ఏ విధంగా ఫొటోస్ పెడుతున్నారు, ఇట్ ఈస్ లైక్ పేస్టింగ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద స్ట్రీట్స్. సో ఎవరి కోసం, హూ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ టార్గెటెడ్, ఎవరు చూసుకోవాలి ఆ పిక్చర్స్ అని అది తెలుసుకొని అండ్ దెన్ ఓన్లీ యూ షుడ్ అప్లోడ్. ప్లస్ ప్రైవసీ సెట్టింగ్స్ చూసుకోవాలి, అంటే ఇది ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ ఉందా లేకపోతే అందరి కోసం ఉందా, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కోసం ఉందా, ఈ అన్నీ చూసుకొని మాత్రమే యూ షుడ్ అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్స్. అదేవిధంగా యునో యూ హ్యావ్ జాబ్ ఫ్రాడ్స్. ఇప్పుడు కొన్ని సందర్భంగా కొన్ని యునో దే విల్ బీ అప్లికేషన్ మీరు అప్లై చేస్తారు, ఒక ఫేక్ అప్లికేషన్ లెటర్ కూడా మీకు వచ్చేస్తుంది దట్ యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ అండ్ వాళ్ళు మీకు ఫలానా ప్లేస్లో కూడా పిలుస్తారు, మీరు డబ్బు కూడా యునో ఆ అకౌంట్లో ఇప్పిస్తారు. దాని తర్వాత మీకు తెలిసిపోతుంది దట్ ఇట్ ఈస్ అ ఫేక్ ఎంటైర్ థింగ్ ఈజ్ అ ఫేక్ థింగ్. సో వాట్ డూ యూ డూ? మీరు అంటే ఈ అప్లికేషన్ వచ్చిన తర్వాత యాక్చువల్గా యూ షుడ్ గో టు దట్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ టోల్డ్ దట్ యూ హ్యావ్ గాట్ సెలెక్టెడ్. సో వెరిఫై చేయాలి అండ్ రీచెక్ చేయాలి. సో అన్నిటి దాంట్లో రీచెక్ అండ్ వెరిఫై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. సో అంటే మీరు యూ విల్ బై సంథింగ్ or you will and they will ask you that they have sent a OTP to you. Now you will reveal, you should never reveal that password to anybody. Konni sandarbha also what happens is pakkana vallu meeku cheptaru మీ ఫోన్ ఒకసారి నాకు జస్ట్ ఇవ్వండి, I have to call somebody. అదే టైంలో the OTP will also come on that and so atla there is a possibility of getting cheated. అదే విధంగా జాబ్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఇవన్నీ అంటే రకరకాల టైప్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. అంటే ఉమెన్ ఎగ్నిస్ట్ క్రైమ్స్లో ఎక్కువ ఇవే కనిపిస్తున్నాయి. ఎక్కువ ఇదే అండ్ హెరాస్మెంట్ స్టాకింగ్ ద్వారా, అంటే సపోజ్ వాట్సాప్లో లేకపోతే ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా మీరు అంటే అక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు అడుగుతారు, లేకపోతే కొన్ని ఒబ్సీన్ కంటెంట్ పంపిస్తారు, లేకపోతే వాట్సాప్లో కంటిన్యూస్గా దే విల్ కాల్ యూ ఆర్ ఆన్ ద ఫోన్. సో ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. దాంట్లో అంటే వన్ వే ఈజ్ ఆఫ్ కోర్స్ టు బ్లాక్ ద పర్సన్, ది అదర్ వే ఆల్వేస్ ఈజ్ టు రిపోర్ట్ క్రైమ్. సో అంటే జస్ట్ థింకింగ్ దట్ ఓకే నేను సైలెంట్గా ఉంటే దే విల్ స్టాప్ డూయింగ్ దాట్, ఇట్ డజంట్ హ్యాపన్. One is that they will keep harassing you. Second is they will harass other people also. So meeru anduke it is very important to report the crime so that we can take action. And meeru report chesinappudu mana she teams ki report chesukochu, lekapothe concerned cyber crime police stations kuda anni chotlo unnai. తర్వాత మన దగ్గర కూడా మన వాట్సాప్ షీ టీమ్స్ నంబర్ ఉంది, దాంట్లో కూడా మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. బట్ కొంతమంది అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్న టైంలో కొన్ని ఫొటోస్ తీసుకోవడం, లేదా భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. హస్బెండ్ కూడా హెరాస్మెంట్ చేస్తుంటాడు, అదేవిధంగా ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ కూడా హెరాస్మెంట్ చేస్తుంటాడు. అటువంటి వాళ్ళకి ఆ భార్యను పడకుండా అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఒకటి, మనము వన్స్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనము పెట్టడము అంటే మ్యామ్ చెప్పినట్టు ఇట్ ఈస్ లైక్ పుట్టింగ్ పోస్టర్స్ ఇన్ ద పబ్లిక్ స్పేసెస్. సో మనము ఎవరిని, సపోజ్ నేను ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాను, నా అకౌంట్లో నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరినీ పబ్లిక్ పెట్టుకున్నానా, లేదంటే హ్యావ్ ఐ ఓపెన్డ్ ఇట్ ఓన్లీ టు ఫ్యూ పీపుల్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సంబడీ హూ ఈజ్ నాట్, అంటే మనకు సంబంధించని వారు మనకు రీచ్ కాకుండా ఉండడానికి మంచి మార్గం ఇదొకటి, నంబర్ 1.
ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్రైమ్స్ గత 4 ఏళ్ల నుంచి చూస్తే అగెయిన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆన్ ద సైబర్ ఫ్రంట్ ఈజ్ సైబర్ స్టాకింగ్. అంటే నీ ఈమెయిల్ అన్నా నీ వేరియస్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్రెజెన్స్ని నిన్ను టార్గెట్ చేసి నిన్ను హరాస్ చేయడం మొదలు పెడతారు. ఇట్ క్యాన్ బీ లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ది, లేకపోతే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ది, లేకపోతే మీ ఎక్స్ హస్బెండ్ది, మీకున్న రిలేషన్షిప్స్, అప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న ఇన్ఫర్మేషను, ఇదంతా కూడా పబ్లిక్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎలా సాధ్యమవుతుంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు రిపోర్ట్ అయ్యే దాంట్లో మనం చేసే ప్రతి ఒక్కటి, సపోజ్ మీరు ఇప్పుడు చాలా గుడ్ రిలేషన్లో ఉన్నాము, సో వీ కీప్ ఎక్స్చేంజింగ్ సో మెనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వితౌట్ నోయింగ్ దట్ ఇట్ క్యాన్ బి మిస్యూస్డ్. సో టు వాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎ పర్సన్ ఆన్ అ సోషల్ మీడియా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను మీకు నాకు సంబంధించిన ఇంటిమేట్ ఇష్యూస్ అన్నీ కూడా నేను ఎక్కడ ఏ డివైస్లో స్టోర్ చేసుకుంటున్నాను, వెదర్ ఐమ్ ఐ స్టోరింగ్ ఇన్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫామ్ ఇన్ ఎ సెపరేట్ ఫోల్డర్ ఆర్ ఆన్ మై అకౌంట్ ఇట్ సెల్ఫ్. ఇది రెండవది. అండ్ మూడవది, నేను నా పర్సనల్ అకౌంట్లో ఒకవేళ నా మెంటల్ ఇష్యూస్ ఉండడం వల్లనో, లేకపోతే నా పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్లనో, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం వల్లనో, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ హూ కెన్ యూజ్ మై సోషల్ మీడియా అకౌంట్స్ యాజ్ ఎ టార్గెట్. నాలుగవది, నేను యూజ్ చేసే పాస్వర్డ్స్. అంటే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా కాంప్రమైజ్ అయ్యే పద్ధతిలో నేను నా సోషల్ మీడియా అకౌంట్స్ని నడిపించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది సెలబ్రిటీస్ కూడా దే డోంట్ ఆపరేట్ దేర్ ఓన్ అకౌంట్స్, somebody else operate their accounts. Naturally there is a scope that they can be compromised at any point of time. Likewise, మనకి ఇప్పుడు ఈ సైబర్ స్టాకింగే కాకుండా మీరు అన్నట్టు నేను ఒక అర్బన్ యంగ్స్టర్ని అయితే నేను ఓ ఇన్స్టా అకౌంటో, ఒక ట్విట్టర్, ఒక ఫేస్బుక్ ఫాలో అవుతాను, లేదంటే ఉంటాను. బట్ వాట్ హ్యాపెన్స్ టు ద రూరల్ పీపుల్? చాలా వరకు కూడా వాళ్ళకి అయ్యే స్టాకింగ్ అంతా కూడా వాట్సాప్ యాజ్ ఎ మీడియా అవుతుంది. ఇప్పుడు పాత కైండ్ ఆఫ్ స్టాకింగ్ని కొత్త ఎంవో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ ఫ్లాషింగ్. సేమ్ ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు వాట్సాప్లో కాల్ చేస్తారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫోన్ కాల్ చేసి అన్నోన్ పర్సన్ లాగా దే యూస్ టు హరాస్ పీపుల్, దే యూస్ టు సెండ్ సమ్ ఫొటోస్ ఆర్ సంథింగ్, ఆర్ దే యూస్ టు జస్ట్ స్టాక్ అండ్ హరాస్ ఫ్రమ్ అన్ అన్నోన్ నంబర్ ఆర్ ఎ స్పామ్ నంబర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏం చేస్తారు? దే ఆర్ కాలింగ్, నాకు కాల్ చేస్తారు, చేయగానే నేను అన్నోన్ నంబర్ అయినా కూడా కంటిన్యూస్గా వీడియో కాల్ వస్తుంది. ఎవరు నాకు తెలియని వాళ్ళు ఎవరు నాకు వీడియో కాల్ చేయరు. ఒకవేళ చేశారు, ఎందుకు చేశారో అనుకొని నేను ఓపెన్ చేస్తే ఐ విల్ బీ షాక్డ్. సడన్లీ ఆన్ ద అదర్ సైడ్ దే షో ద జెనైటల్స్ అండ్ విమెన్ ఫాల్స్ ఇన్ టు షాక్. దీస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ ఆర్ రిపోర్టింగ్ నౌ ఆఫ్టర్ కోవిడ్. ఎందుకు? బికాస్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ అవతల వైపు విమెన్ అలాంటి పరిస్థితి సడన్లో వీడియో ఓపెన్ కాగానే అలా కనిపించగానే షాక్ అయిపోతున్నారు. అండ్ there is a chance that their entire information also is compromised once I pick up the call. So unknown video calls ni నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి? రెమెడీ సింపుల్గా మన అన్నోన్ కాల్స్ డిలీట్ చేయడం. ఎస్, వీ షుడ్ నాట్ లిఫ్ట్ అంటిల్ అన్లెస్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎ పర్టికులర్ ఆర్గనైజేషన్. నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ డెలాయిట్. Say I should lift somebody if some calls comes from Deloitte, if it comes from my family group, my friends group, unknown ni better an SMS, try to verify who they are. Not about అంటే లిఫ్ట్ చేయొద్దని చెప్పట్లేదు, వెరిఫై చేయండి, మీరు ఎవరైనా అడగండి, తెలుసుకోండి కొంత ఇన్ఫర్మేషన్, దెన్ యూ ట్రై టు ఇంటరాక్ట్ వితౌట్ నోయింగ్ దట్. అంటే అది చేయాలి, ఎంబడే చేసేయాలి అన్న ఒక ఇన్స్టింక్ట్, మనలో ఇన్స్టింక్ట్ అంత అడిక్ట్ అయిపోయి ఉన్నాం అనమాట. ఇప్పుడు మన సర్వేలో కూడా ఏ మీడియం ఎక్కువగా వాడుతున్నారు అంటే ఇంటర్నెట్ వాడే మీడియం స్మార్ట్ ఫోన్. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్, రూరల్ ఏరియా అయినా తర్వాత అర్బన్ ఏరియా అయినా. అంటే చెప్తున్న స్మార్ట్ ఫోన్లో ఎక్కువగా ఏ యాప్ వాడుతున్నారండి? అంటే రూరల్ ఏరియా వాట్సాప్, మ్యాక్సిమం కాన్వర్జేషన్స్ హ్యాపెన్ ఆన్ వాట్సాప్. మనం కూడా ఈ రూరల్ ఏరియాస్కి కాన్షియస్ సర్వే తీసుకెళ్లడం కూడా ఇట్ ఈస్ త్రూ వాట్సాప్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం ఎంతవరకు రీచ్ అయిందండి? మనము ఎంతవరకు అన్నాకంటే ఎవరిని రీచ్ అవ్వాలనుకుంటున్నాము, మనం చేసే ఏ ప్రోగ్రామ్కి ఎవరిని రీచ్ అవ్వాలనుకుంటున్నాము అన్న దానికి చాలా క్లియర్గా మ్యామ్ గైడెన్స్లో వీ హ్యావ్ ఫార్మ్డ్ ఏ సోషల్ మీడియా ప్లాన్ ఆల్సో. అంటే నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ ఎంటైర్ వీక్ అంతా కూడా ఫస్ట్ సైబర్ స్టాకింగ్, తర్వాత సైబర్ గ్రూమింగ్,
అంటే పిల్లలను అన్నోన్ పీపుల్ ఎలా పరిచయం ఏర్పరచుకొని వాళ్ళ ఇన్ఫర్మేషను, వీడియోసు, తర్వాత అబ్సీన్ కంటెంట్, అబ్సీన్ వీడియోస్ పిల్లలకు పంపించి వాళ్ళని ఎలా కాంప్రమైజ్ చేసుకుంటారు అన్న దాని మీద ఈ వీక్ అంతా నడిపించాం. సైబర్ గ్రూమింగ్ మీద, సైబర్ స్టాకింగ్, నెక్స్ట్ సైబర్ గ్రూమింగ్. ఓకే. నెక్స్ట్ ఇవాళ మేము పోలీస్ తరఫున ఎంటైర్ తెలంగాణకు చెప్పదలుచుకున్నాము దట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ తరఫున యు ఆర్ నాట్ అలోన్. సైబర్ క్రైమ్స్ అయితే మీరు ఎవరికి చెప్పకుండా, క్వశ్చన్ చేయకుండా ఊరికే ఉండొద్దండి, మేము మీకోసమే ఉన్నాము అని మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సిఐడి అండ్ ఉమెన్ సేఫ్టీ వింగ్లో కూడా దెర్ ఇస్ అ సైబర్ మాడ్యూల్. ఈ ఆఫీసర్స్ అందరు కూడా మమ్మల్ని ఎలా రీచ్ కావచ్చు అన్నదానికి ఒక వీడియో పెట్టాము. అండ్ ఈ వీడియోని ఎలా తీసుకెళ్తాము అన్నది సోషల్ మీడియా ప్లాన్. మా అకౌంట్సే కాకుండా, అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్లోనే కాకుండా చాలామంది మీడియా పార్ట్నర్స్ని కూడా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ FM రేడియో, తర్వాత రోజు ఒక టాక్ 30 minutes టాక్ చేస్తున్నాము, డీడీలో లైవ్ ఇస్తున్నాము బికాజ్ రూరల్కి రీచ్ కావడానికి. తర్వాత అక్కడున్న కేబుల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకుంటున్నాము. తర్వాత మన మీడియాలో కూడా కొన్ని పబ్లిక్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మొన్న అవర్ టార్గెట్ వాస్ టు రీచ్ పేరెంట్స్ అండ్ స్కూల్ చిల్డ్రన్. వీ హ్యావ్ రీచ్డ్ ఆల్మోస్ట్ 1 lakh స్కూల్ చిల్డ్రన్ మొన్న ప్రోగ్రాంలో. ఇవాళ ఇట్ ఈస్ ఫర్ టీచర్స్, వీఆర్ టార్గెటింగ్ టీచర్స్ ఇవాళ ప్రోగ్రాంలో. ప్రాబబ్లీ వీ విల్ రీచ్ అరౌండ్ 50,000 టీచర్స్ అక్రాస్. సో ఈ సైబర్ గ్రూమింగ్ ఏంది, సైబర్ షాకింగ్ ఏంది, నెక్స్ట్ ఏం చెప్తున్నారండి? నెక్స్ట్ అంటున్నారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద వీ విల్ ఫోకస్. ఓకే. కానీ కొంతమంది మేడం కంప్లైంట్ ఇవ్వడానికి, స్టేషన్ రావడానికి చాలా బాధపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ స్టేషన్ రాకుండా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటారు, వాళ్ళ పేరు కూడా చెప్పొద్దంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇంతకు ముందు కూడా మేము చెప్పాము, మీరు కంప్లైంట్ చేయకపోతే దట్ పర్సన్, అంటే ఎవరు మీకు వేధింపులు చేస్తున్నారు, మీకే మాత్రమే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఈ విధంగా వేధింపులు చేస్తారు. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెజిటేషన్ యూ హ్యావ్ టు కంప్లైంట్. నా కంప్లైంట్ చేసుకోవడానికి కూడా మన తరఫున చాలా ప్లాట్ఫామ్స్ కూడా మేము ఇచ్చాము. ప్రతి జిల్లాలో ఒక వాట్సాప్ నంబర్ కూడా ఉంది, అది కూడా మీకు తర్వాత ఇస్తాము. మన దగ్గర 100 డయల్ కూడా చేసుకోవచ్చు, దాంట్లో కూడా ప్రాబ్లం లేదు. మన దగ్గర కూడా వాట్సాప్ నంబర్ ఉంది, దాంట్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కంప్లైంట్ చేస్తేనే మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళు దే ఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ కేస్. కానీ యూ హ్యావ్ టు కంప్లైంట్. సో అందుకే ప్రతిసారి మేము చెప్తున్నాము, కొన్ని అంటే కొద్దిగా డెలికేట్ సెన్సిటివ్ కైండ్ ఆఫ్ కేసులో కూడా మీరు మోసపోతారు. మేబీ యూ హ్యావ్ గివెన్ అ పర్సనల్ పిక్చర్, ఓకే, అండ్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నా మీకు కూడా కొద్దిగా సిగ్గు పడుతున్నారు. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ టు కీప్ దాట్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మీరు కంప్లైంట్ చేయాలి. అట్లా మీలాంటి చాలామంది ఉన్నారు, కానీ మీరు ధైర్యంగా కంప్లైంట్ చేయండి అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. మేడం, టోటల్గా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం సైబర్ హెర్ అనేది రూరల్కి ఏ విధంగా రీచ్ అవుతుందండి? అంటే అర్బన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా రూరల్ కూడా టోటల్గా తెలంగాణ స్టేట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు ఈ మన సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మేము మొత్తం తెలంగాణ స్టేట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మహిళా విభాగం నుండి యాక్చువల్గా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్. సో హైదరాబాద్ తర్వాత ఈ అర్బన్ ఏరియాస్ కాకుండా రూరల్ ఏరియాస్ కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ప్రత్యేకంగా ఇది మహిళల తర్వాత పిల్లల గురించి. స్టూడెంట్స్ అంటే స్కూల్ స్టూడెంట్స్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ వరకు చూస్తే మేము ఇప్పుడు SCRT వాళ్ళతో పాటు అన్ని రూరల్ స్కూల్స్కి మేము రీచ్ అయిపోతున్నాము. తర్వాత కాలేజ్ వరకు వస్తే ప్రతి జిల్లాలో కాలేజెస్ మేము మన షీ టీమ్స్ ద్వారా కూడా రీచ్ చేస్తున్నాము. ఈ కాలేజెస్లో కూడా ఇంతకుముందు అంటే మన లాక్డౌన్ ముందు మేము ఒక వాలంటీర్ గ్రూప్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ప్రతి కాలేజ్
కి మన దగ్గర ప్రిన్సిపల్స్ తర్వాత వాలంటీర్ గ్రూప్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మేము ఈ సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెంచుకోవడానికి మేము చేస్తాము. సో ఈ విధంగా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ త్రూ SCRT, త్రూ ద వాలంటీర్స్, త్రూ మన షీ టీమ్స్ ద్వారా మేము రీచ్ చేస్తాము. అంటే మీరు కాలేజెస్ స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. అంటే ఆ టీం వెళ్ళి ఒక కంపెనీ ఒక మీటింగ్ కాకుండా అదొక లెసన్గా పెట్టి చేస్తే ఫ్యూచర్లో ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ అఫ్ కోర్స్ అంటే నేను ఏం చెప్తున్నాము అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము త్రూ వర్చువల్ ప్రోగ్రామ్స్. అండ్ ఈ వర్చువల్ ప్రోగ్రామ్స్లో మేము చూసాము అంటే ఇంతకుముందు ఒక కాలేజ్ మేము రీచ్ చేయగలాము. ఇప్పుడు బికాజ్ ఇట్ ఈస్ వర్చువల్ అండ్ అందరి దగ్గర ఇప్పుడు చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అది కాకుండా SCRT ద్వారా కూడా చాలామందికి మేము రీచ్ చేయగలుగుతున్నాము. సో ఒకే టైంలో ఆల్మోస్ట్ lakhs ఆఫ్ పీపుల్ వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ వర్చువలీ. ఓకే, ఆన్లైన్ ద్వారా మేము రీచ్ చేయగలుగుతున్నాము. అండ్ సో అదే విధంగా దానికి ఒక సిస్టమాటిక్గా చేసుకోవడానికి మేము అంటే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రిన్సిపల్స్ కూడా దీంట్లో ఒక భాగం చేసుకొని సో దట్ వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఇది ఒక ఒఫిషియల్గా చేసేస్తే ఆబ్వియస్లీ ఆల్ స్టూడెంట్స్ వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ అవుట్ టు. ప్లస్ ఇప్పుడు వాలంటీర్స్గా కూడా ఇప్పుడు యాజ్ అ మధ్యలో అంటే బ్రిడ్జ్ బిట్వీన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద కాలేజ్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు సొంతంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి. సో మన ఐడియా అంటే ఈ వాలంటీర్స్కి కూడా మేము ట్రైన్ చేస్తాము ఈ సైబర్ నేరాల గురించి అవేర్నెస్ గురించి. దానికి కూడా మేము సైబర్ ఎక్స్పర్ట్స్ తీసుకొని వాళ్ళకి ముందు ట్రైన్ చేసి మళ్ళీ దే విల్ ఇన్ టర్న్ ట్రైన్ ది అదర్స్ ఆల్సో. అది మా ఉద్దేశం. అండ్ ఫ్యూచర్లో కూడా ఆబ్వియస్లీ నాట్ ఓన్లీ ఇప్పుడు పాండమిక్ ఎంతవరకు జరుగుతుంది మాకు కూడా తెలియదు, కానీ దిస్ వీ విల్ కంటిన్యూ. దిస్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, ఈ సైబర్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1 month ప్రోగ్రామ్. వీ విల్ డెఫినెట్లీ కంటిన్యూ దాట్. అండ్ దానికి కంటిన్యూ చేసుకోవడానికి ఈ మన వాలంటీర్స్ ఇంతకుముందు మేము ఫోన్ చేసాము, వాళ్ళ ద్వారా కూడా మేము చూస్తాము. అంటే ఫ్యూచర్లో సైబర్ క్రైమ్ ఏ స్థాయికి వెళ్ళబోతుందండి? We don't really know. I mean, it can go to all levels. అందుకే ఇప్పుడు the thing is ఈ criminals అంతే they are trying to be smart, కానీ we have to be smarter than them. Basically that is the thing. So there's no ceiling or there's no limit. Technology పెరుగుతూనే ఉంటుంది, okay, and we have to be smarter and we have to outsmart them. And we have to ensure that the public also, the citizens also, they also are aware on how to be smart. So here basically it is more, I feel it is like a behavior. Ante our habits cultivate cheyali. ఎప్పుడైనా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసినప్పుడు, పేమెంట్ ఆప్షన్స్ యూజ్ చేసినప్పుడు, ఏదైనా ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు you have that behavior, habits, correct habits cultivate cheste, you can be safe. ఓకే. అంటే ఇప్పటివరకు ఆయన ఎన్ని కేసులు మీద రిజిస్టర్ అయి ఉంటాయి? ఎంతమంది ఛార్జ్ షీట్ వేస్తుంటారు? ఇప్పుడు ప్రత్యేకంగా మహిళల పిల్లల మీద చూస్తే ఆల్మోస్ట్ 1230 odd కేసెస్ ఇంతవరకు రిజిస్టర్ అయినాయి. అండ్ అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ద కైండ్ ఆఫ్ ఇప్పుడు స్పెషలీ రైట్ నౌ అంటే అందరు వాడుతున్నారు అండ్ ఇంటర్నెట్ వాడుతున్నారు. అండ్ ఈ ఆన్లైన్ పర్చేజెస్ కూడా చూస్తే అందరు ఇప్పుడు ఫిజికల్గా కాకుండా ఆన్లైన్ పర్చేజెస్ చేస్తున్నారు. సో దీంట్లో పాసిబిలిటీ చాలా ఉన్నాయి. తర్వాత కొంతమంది వల్నరబుల్ సెక్షన్స్ కూడా ఉన్నారు, అంటే ఏజ్డ్ పీపుల్, ఓకే, ముసలి వాళ్ళు. నౌ దే ఆల్సో వాళ్ళకి ఎంత అవగాహన లేదు. సో వాళ్ళకు కూడా
ఇప్పుడు నేను ఐల్ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. నా ఓన్ నాన్నగారు కూడా ఇంతకుముందు అంటే నేను ఒక్కసారి విన్నాను, హీ వాజ్ టాకింగ్ ఓవర్ ద ఫోన్ అండ్ ఆయన జస్ట్ చెప్పారు మీకు ఆధార్ కార్డ్ కావాలా అండ్ నా అంటే నా వెంట ఐ వాజ్ వండరింగ్ హూ హీఈస్ టాకింగ్ టు. నేను వెళ్ళి చెప్పాను ఎవరితో మాట్లాడుతున్నారు, సో నో బ్యాంక్ నుండి ఫోన్ వచ్చింది. నేను మళ్ళీ ఆ ఫోన్ తీసుకొని మంచిగా అంటే గట్టిగా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చాను. సో అంటే దాని తర్వాత లేటర్ ఆన్ అంటే మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా తెలిస్తే ఇట్ వాజ్ సంబడి ఫ్రమ్ యునో జార్ఖండ్ నుండి ఏదో జామ్తాడా నుండి ఫోన్ చేసి అట్లా చెప్తున్నారు. సో అంటే ఆ అవేర్నెస్ ఉంటే you can be careful and you can save yourself from becoming a cyber victim. బట్ ఇప్పటివరకైన కేసుల్లో ఎంతమంది క్రిమినల్స్కి పనిష్మెంట్ వచ్చి ఉంటుంది? See, as far as punishments, మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా డెఫినెట్గా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఎవరు చేస్తున్నారు అంతవరకు మేము చేయగలుగుతున్నాము. కానీ అగైన్ వాళ్ళు దే ఆర్ నాట్ లోకలీ అవైలబుల్. అంటే కొంతమంది ఇక్కడ కూర్చొని చేస్తారు, కొంతమంది ఏదో బీహార్ యూపీ ఎక్కడైనా కూర్చొని ఢిల్లీలో చేస్తారు. కానీ మన వాళ్ళు అంటే టీమ్స్ పంపడం వాళ్ళకి పట్టుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భంగా అబ్రాడ్ కూడా కూర్చొని చేస్తున్నారు. సో అంటే అందుకే దట్ ఈస్ ద రీజన్ అవేర్నెస్ అగైన్ నేను చెప్తున్నాను ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దెన్ క్యూర్. ఒక్కసారి మీరు మోసపోయిన తర్వాత ఇట్ బికమ్ స్పెషలీ ఈ డబ్బు సంబంధించిన చూస్తే యూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ద అమౌంట్ ఇక్కడ వెళ్ళింది. సో గెటింగ్ బ్యాక్ ద అమౌంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. రికవరీ అంతే చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఎస్, రిగార్డింగ్ స్టాకింగ్, రిగార్డింగ్ హరాస్మెంట్ త్రూ ఫోన్స్, ఈ అన్నీ చేస్తే డెఫినెట్గా వీఆర్ ఏబుల్ టు నాబ్. బట్ సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా మీరు చెప్తున్నాడు బీహార్ జార్ఖండ్లో జమ్తారా లేదా రాజస్థాన్ దగ్గర భరత్పూర్ పర్టికులర్ కొన్ని డిస్ట్రిక్ట్లోనే ఎక్కుంటున్నారు. నాకు ఒక ఇండస్ట్రీలాగా తీసుకుంటారు. అక్కడ గవర్నమెంట్కి మన తెలంగాణ గవర్నమెంట్ లెటర్ రాసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏమైనా ప్లాన్ ఉందా? ఇప్పుడు మేము చెప్పకుండా వాళ్ళే చేస్తున్నారు, అట్లా ఏం లేదు. అంటే యూపీ కానీ జార్ఖండ్ కానీ అప్ టు జామ్తాడా అంటే చాలా ఫేమస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్. అంటే టీనేజర్స్ ఒక చిన్న హౌస్లో కూర్చొని ఒక ల్యాప్టాప్ తీసుకొని వాళ్ళకి ఇదే పని, ఇంకా ఏం లేదు. సో అక్కడ కూడా నేను అంటే విన్నాను వాళ్ళు చేస్తున్నారు. సో మన తరఫున అంటే మేము స్ట్రేట్గా మన టీమ్సే పంపించి వాళ్ళకి పట్టుకోవడం జరుగుతుంది. బికాస్ వీ కెనాట్ అడ్వైజ్. అంటే ఆఫ్ కోర్స్ ద కన్సర్న్డ్ గవర్నమెంట్స్ అండ్ ద కన్సర్న్డ్ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పని చేస్తున్నారు. దట్ ఈస్ దేర్. బట్ ఇంకా సైబర్ హెరాస్మెంట్ చూస్తే చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా సిగ్గుపోతుందనో లేదా పేరెంట్స్ తెలుస్తుందనో రకరకాల రీజన్స్తో వాళ్ళు రారండి. సరే అయింది ఏదైనా అంటారు లేదా కాంప్రమైజ్ చెప్తుంటారు. మీరు ఆ కార్యక్రమం పెట్టారు సైబర్ హెరాస్మెంట్. అందులో వెళ్ళాలనుకుంటే ఆప్షన్స్ ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా క్లిక్ చేయాలి, దాన్ని ఏ విధంగా అందులోకి లాగిన్ అవ్వాలి? ఫస్ట్ సైబర్ గురించి చెప్పడం కంటే ముందు సైబర్ కంప్లైంట్స్ ఇప్పుడు పిల్లలైతే అది తెలుసో తెలియకనో దే విల్ ఎంటర్ ఇన్ టు ఏ పర్టికులర్ ఆడియల్ ఎక్కడైతే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారో. అయిన తర్వాత పేరెంట్స్కి చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే అవసరం లేని, చెప్పకూడని, చేయకూడని ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం వల్ల. అది ఆ భయం పోవాలి అంటే పేరెంట్స్కి కూడా ఎడ్యుకేషన్ అవసరము అన్నది ఒకటి. అండ్ పేరెంటల్ చైల్డ్ రిలేషన్షిప్ ఆల్సో బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ మచ్ యాజ్ అవేర్నెస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. 2, 3 అంటే ఇంతసేపు మాట్లాడుకున్నాం సైబర్ క్రైమ్స్ క్రిమినల్స్ బారిన పడకూడదు అంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 3, 4 మనకు ఫ్యూచర్లో ఎలాంటి క్రైమ్ రిపోర్ట్ కావచ్చు. నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఎక్కడికి వెళ్ళను, ఫోన్ మాత్రమే ఆపరేట్ చేస్తాను, జస్ట్ ఫోన్ కాల్స్ చేసుకుంటాను. బట్ స్టిల్ వీఆర్ నాట్ అవే, వీఆర్ ఓన్లీ ఎ స్టెప్ అవే ఫ్రమ్ సైబర్ క్రిమినల్స్. నేను ఏమీ చేయను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఫోన్ అందుబాటులో ఉంది కాబట్టి సైబర్ క్రిమినల్స్ బారిన ఏ రకంగా అయినా పడవచ్చు. నేను ఎందుకు పడతాను? నేను ఏదో ఒక పల్లెటూరులో ఒక చిన్న
చైన్లో పని చేసుకునే ఆమెను నేను సాయంత్రం వస్తే కేవలం టీవీ చూస్తాను, మ్యాక్సిమం ఒక ఫోన్లో ఏమన్నా వీడియో వస్తే చూస్తాను ఎవరన్నా పంపిస్తే, లేదంటే అది కూడా చేయను. అలాంటి వాళ్ళు కూడా సైబర్ క్రిమినల్స్ బారిన పడవచ్చు అన్నది తెలియజెప్పడానికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సైబర్ ప్రోగ్రాము ప్లాన్ చేయడం జరిగింది. అండ్ మీరు ఏ వెబ్ న్యూస్లోనో వస్తే ఇమీడియట్గా చూసేస్తారు, ఎవరైనా సినిమా గురించి వస్తే ఇమీడియట్గా చూసేస్తారు, తర్వాత మీకు ఫ్యాషన్ ఇష్టమైతే ఇమీడియట్గా చూసేస్తారు. బట్ ఇన్ఫర్మేటివ్గా మేము ఏమైనా చెప్పదలుచుకుంటే అది చూడడానికి అంతగా ఇష్టపడరు. ఇది కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఎలాంటి మాధ్యమాల్లో వెళ్తే సైబర్ క్రైమ్స్ గురించిన అవగాహన పిల్లలకు తర్వాత విమెన్కి ఇవ్వగలము అన్న ఆలోచనతో సీనియర్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ మ్యామ్ డీజీ గారు చేయడం వల్ల ఈ సైబర్ 1 month లాంగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. వెరీ సింపుల్, ఇట్ ఈస్ అ సింపుల్ పేజ్. మీరు cyber.in www.cyber.in అన్నది క్లిక్ చేస్తే స్ట్రైట్ అవే మా ఉమెన్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో మా ఉమెన్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు క్యాంపెయిన్లో రిజిస్టర్ అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఈరోజు ఏ ప్రోగ్రామ్ అవుతుందో ఆ లింక్ ప్రాపర్ గవర్నమెంట్ లింక్ gov.in లింక్ నుంచి మీకు SMS వస్తుంది. సో మీకు SMS కానీ వాట్సాప్ మెసేజ్ కానీ మెయిల్ ఐడితో మీరు ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అడుగుతుంది. సో మీరు మీ ఫోన్ నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ షేర్ చేసుకుంటే మీరు క్యాంపెయిన్లో భాగం అయిపోయినట్టే. క్యాంపెయిన్లో భాగం అయిపోవడము అంటే ఏమిటి అంటే దాంట్లో ప్రతిరోజు జరిగే కార్యక్రమాల గురించి మీకు అప్డేట్స్ వస్తాయి. ఈ అప్డేట్స్ రావడమే కాకుండా మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మీరు లైవ్లోకి రండి, మా ఫేస్బుక్లో ఇలా వస్తుంది అని చెప్పి లింక్ పంపించడం జరుగుతుంది. సో ఇంత యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న ఈ పర్టికులర్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక క్విజ్ కండక్ట్ చేశాం లాస్ట్ వీక్. ఆర్ యూ సేఫ్ ఆన్లైన్ ఆర్ నాట్, టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని. ఒక్క రోజులో ఆల్మోస్ట్ 3500 మంది సర్టిఫికెట్స్ తీసుకున్నారు. అండ్ దాంట్లో మనకు ఒక దాదాపుగా 1000 మంది పెట్టుంటారు. దే హ్యావ్ పుట్ దేర్ కామెంట్స్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్, ఇంత మంచిగా చాలా సింపుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇంకోటి తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి మాకు ఒక డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది. దీనికి ఓన్లీ మాధ్యమం ఏంటంటే మీరు cyber.in క్లిక్ చేయడం, మీ ఫోన్ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడి కానీ రిజిస్టర్ చేసుకోవడం, క్యాంపెయిన్లో పార్ట్ కావడం. సో నెక్స్ట్ వీక్ అనదర్ క్విజ్ ఇస్ కమింగ్. తర్వాత ఇవాళ రేపు మార్నింగ్ నుంచి పోస్టర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే సైబర్ క్రైమ్స్ గురించి మీరు బారిన పడినా, మీకు తెలిసిన వాళ్ళు బారిన పడినా, మీరు గూగుల్లోనో ఇంకెక్కడైనా చూసినా మీరు ఒక పోస్టర్ డిజైన్ చేసి మాకు పంపచ్చు. ఆ పోస్టర్ని బట్టి బెస్ట్ పోస్టర్కి మేము ఒక 30 బెస్ట్ పోస్టర్స్కి అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్యాంపెయిన్ వీఆర్ గోయింగ్ టు గివ్ వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్స్. సో దీన్ని మేము స్కూల్స్, కాలేజెస్, తర్వాత ఈవెన్ పేరెంట్స్ సర్కిల్స్లో కూడా మేము వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ ఇట్ సో దట్ మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ యంగ్స్టర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. సో అండ్ ఇంకొకటి, ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఏముంటుందంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాము అన్నది చాలా క్లియర్గా మొత్తం వస్తుంది. ఇంతవరకు అయిపోయిన ప్రోగ్రామ్స్ యొక్క ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ వీక్ షెడ్యూల్ ఏంటో కూడా దాంట్లో ఉంటుంది. సపోజ్ నేను మురళీధర్, నేను మీడియాలో వర్క్ చేస్తున్నాను, నాకు సంబంధించి ఏ ప్రోగ్రాము మోస్ట్ అనువుగా ఉంటుంది, నాకు యంగ్ పిల్లలు ఉన్నారు, లేదంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు అంటే నేను ఏ ప్రోగ్రామ్ చూస్తే నాకు అనువుగా ఉంటుందో ఆ రోజు నేను మార్క్ చేసుకొని ఐ కెన్ డైరెక్ట్లీ గో ఆన్ టు ద ప్రోగ్రామ్ అండ్ బీ ద పార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్. అంత యూజర్ ఫ్రెండ్లీగా చేశాం ఇది. సో దట్ ఈవెన్ ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్న ఒక మహిళ కానీ పిల్లలు కానీ చాలా సింపుల్గా మనకు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోయే విధంగా, ఓన్లీ అట్ ఎ షార్ట్ ఆఫ్ ఎ క్లిక్, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. దెర్ ఈస్ నో టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ మోర్ దాన్ దిస్ ఇన్ ద క్యాంపెయిన్ అట్ ఆల్. ఓకే, బట్ ఫైనల్గా మహిళలు కానీ మీరు చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే సింపుల్ మెసేజ్ చెప్పండి. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీ హ్యాబిట్స్ మీరు మార్చేయాలి. మీ బిహేవియర్ ఈ సైబర్ స్పేస్ యూజ్ చేసినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంది అది కొద్దిగా కాన్షియస్గా మీరు వాడితే
అది సరిపోతుంది. అంటే మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, అది సరిగా ఉందా లేదా, అంటే అది సైబర్ స్పేస్లో వెళ్ళిపోతుంది. సో ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్, కొద్దిగా ట్వైస్ అంటే థింక్ ట్వైస్ బిఫోర్ పోస్టింగ్. నెక్స్ట్ ఈజ్ పాస్వర్డ్స్, అది చాలా ఇంపార్టెంట్. పాస్వర్డ్స్ అంటే మామూలుగా 1 2 3 4 కానీ పిల్లల పేరు కానీ సొంత పేరు కానీ అట్లా కాకుండా కొద్దిగా డిఫికల్ట్ పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ అది పెట్టాలి. తర్వాత మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజీగా సైబర్ స్పేస్లో పెట్టకూడదు. మీరు పెడితే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఒక్కసారి మీరు ఫోటో కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీరు సైబర్ స్పేస్లో ఎక్కడైనా ఈమెయిల్లో లేకపోతే సోషల్ మీడియాలో ఒక్కసారి పెడితే ఇట్ గోస్ టు ది ఎంటైర్ వరల్డ్, మొత్తం ప్రపంచంలో వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ థింక్ ట్వైస్ బిఫోర్ పుట్టింగ్ ఎనీథింగ్ ఆన్ ది ఇంటర్నెట్. అండ్ హ్యాబిట్స్ మీరు మార్చేయాలి. ఎవరికి మీరు ఏ విధంగా ఏం పోస్ట్ చేస్తున్నారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఇంటిమేట్ ఫొటోస్ కానీ పోస్ట్ చేసిన ముందు ఎవరైనాకి మీరు యాక్చువల్గా పోస్ట్ చేయకూడదు. హీ మే బీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ మేబీ హీ మే మీరు మీ పెళ్ళి ఆయనతో సంబంధం అయింది, కానీ ఈవెన్ దెన్ ప్లీజ్ డూ నాట్ పోస్ట్ ఇంటిమేట్ పిక్చర్స్. కాబట్టి రేపు మీకు తెలీదు ఆయన మేబీ యునో యాజ్ సుమతి వాజ్ సేయింగ్ ఎక్స్ హస్బెండ్ లేకపోతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, అండ్ దెన్ దే మే బ్లాక్మెయిల్ యూ ఆఫ్టర్ దాట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్ అండ్ బిహేవియర్ బట్టి మీరు సైబర్ స్పేస్ వాడండి, యూ విల్ బీ సేఫ్. మేడం మీరు సైబర్ సేఫ్గా ఉండడం అంటే సైబర్ స్మార్ట్గా ఉండడం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఇంటిని ఒక అమ్మాయి నడిపిస్తుంది. బేసికలీ ఇల్లాలు చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది అన్నారు. అట్లానే దీని ఇల్లాలు పైనే బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. అంటే వెన్ ఉమెన్ ఈజ్ సైబర్ సేఫ్, ఐ థింక్ ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ సైబర్ సేఫ్. సో లెట్ us బీ సైబర్ స్మార్ట్. అంటే ఇఫ్ యూ వాంట్ టు బీ సైబర్ స్మార్ట్, మా ప్రోగ్రామ్ మంత్ లాంగ్ క్యాంపెయిన్ cyber.in మీరు క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తే ప్రాబబ్లీ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్లో, ఎందుకంటే మనకు ఎంతోమంది సెలబ్రిటీస్ జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విక్టిమ్స్. ఒక పక్క వాళ్ళు విక్టిమైజ్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఎన్నో ఇన్సిడెంట్స్ వాళ్ళ ఫిల్మీ ప్రపంచంలో చూసి ఉండవచ్చు. దీంట్లో ఇంతమంది ఎక్స్పర్ట్స్ని ఒక రూఫ్లోకి తీసుకొని రావడం వల్ల మనము ఇది చాలా వరకు మంచి అవకాశం అని మేము భావిస్తున్నాము. సో వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ పార్ట్ ఆఫ్ cyber.in. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటే సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండారంటున్నారు ఈడీజీ గారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవంగా చేపట్టిన మహిళల కోసం భద్రతా భరోసిస్తున్న ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపట్టిన సైబర్ హెర్ కార్యక్రమానికి దాంట్లో లాగిన్ అవ్వండి, ఎవ్వరు కూడా సైబర్ క్రిమినల్స్ బారి పడుకుని ఉంటారు, మీకు ఎడ్యుకేట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తారని చెప్తున్నారు సుమతి గారు. ఇది వారం స్వాతి లక్రా గారితో సుమతి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams by మురళీధర్. ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలనుకుంటే మనం సబ్స్క్రైబ్ చేద్దాం iDreamsని. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.